హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే మనం చెక్కిలాలు అయితే చేస్తున్నాం. చెక్కిలాలు ఎలా చేయాలో మా అమ్మమ్మ గారు చెప్తారు. చూసి అయితే మీరు కూడా నేర్చుకుని మీరు కూడా చేసుకోండి. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే చెక్కిలాలు. రెసిపీ ఏంటంటే చక్కిలాలు. అవి తయారు చేసుకుని అవి చాలా క్రిస్పీగా ఉంటాయి. చిన్నపిల్లలు ఏంటి పెద్దవాళ్ళు ఏంటి ఎవరైనా తినడానికే బాగుంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. నోటికి రుచికరంగా ఉంటాయి పదార్థాలు. వరిపిండి నానబెట్టి పిండి ఆడించారు. వరిపిండి ఆ దాంట్లోకి 2 గరిటె నూనెపప్పు, 2 చెంచాల వాము, 1 చెంచాన్నర సాల్ట్, అవే కావాల్సినంతకంటే ఎక్కువ ఏం అక్కర్లేదు. తయారు చేసే విధానం చేతితో పిండి పట్టుకుని ఇలా చుట్టుతూ ఉండాలి. ఒక గుడ్డ క్లాత్ వేసి క్లాత్ మీద ఇలా చుట్టుతూ ఉండాలి. వేడి సహాయంతో తిప్పాలి. ఇది వీడికి ఏ కొట్టాలు అవి ఏమి ఉండవు. ఈ పిండిని అయితే మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా గైస్. ఆ పిండిలో అయితే మనం కొంచెం పట్టణ వాటర్ తీసుకోవాలి. ఆ వాటర్ ఈ పిండి తర్వాత ఈ పిండిని ఒక 2 hours అయితే పెట్టండి, వదిలేయండి పట్టణ. పావు గంట క్లాత్ మీద ఉంచాక తీసి ఇలాగ ఒక గడ్డతో తీసి ఒక ప్లేట్ లో పెట్టి ఒక 4-5 చొప్పుని బాణాల్లో వేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకుంటున్నాం అనమాట. ఫస్ట్ అయితే హై ఫ్లేమ్ మీద ఉంచాలి. చూడండి, హై ఫ్లేమ్ మీద ఉంది. హై ఫ్లేమ్ మీద అయితే ఒక 5 to 10 minutes అయితే వేపించుకోండి. 5 minutes ఉంచిన తర్వాత అప్పటి నుంచి మీడియం ఫ్లేమ్ లో పెట్టాలి. మీడియం ఫ్లేమ్ లో పెట్టమంటున్నారు. ఇప్పుడైతే హై ఫ్లేమ్ లో ఉంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి. అలా ఉట్టి అయితే ఎంత క్రిప్చిగానే చూడండి. పెద్దల వాడు తిన్నా చిన్నపిల్లలు తిన్నా ఆరోగ్యానికి చాలా మంచిది. మనం అయితే తింటున్నాం అనమాట. చాలా బాగున్నాయి అన్నమాట. వావ్, చూసారా, చాలా చాలా ఈజీ రెసిపీ అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వచ్చాయో మీరు చెప్పండి. అయితే హై ఫ్లేమ్ లో ఉంది. ఇప్పుడు కొంచెం లో ఫ్లేమ్ లో అయితే అయింది. చూస్తున్నారు కదా, ఇదండి లో ఫ్లేమ్ లో అయితే ఉంది కొంచెం. సరే చూడండి, చెట్లు అయితే ఉన్నాయి. సరే, ఇప్పుడైతే చెట్లాలు కొంచెం అయితే కొంచెం క్రిస్పీగా అంతలేవు. అండ్ రేపు ఒక 1 to 2 days అయితే ఆగిన తర్వాత డబ్బాలో పెడతారు కదా, అప్పుడు అసలు క్రిస్పీ అయితే చాలా బాగుంటాయి అన్నమాట చెక్కిలాలు అయితే. సో రెసిపీ నచ్చిందా? సో మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. అప్పటి వరకు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బై గైస్.